ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన వైద్య ఆరోగ్య శాఖపై ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాండూరు, భద్రాచలం అమానవీయ ఘటనలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కాల్చివేస్తున్నాయి. డెలివరీ కోసం 108 కు కాల్ చేస్తే స్పందించకపోవడంతో రైల్వే స్టేషన్లోనే ఓ మహిళ డెలివరీ అయింది. ఇక మరోవైపు చూస్తే భద్రాచలంలో చనిపోతే తీసుకెళ్లడానికి పరమపద వాహనాలు లేకపోవడంతో శవాన్ని మోసుకుంటూ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇక ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడంతో వైద్య ఆరోగ్య శాఖపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నెలాఖరుకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ పోస్ట్, అలాగే నిమ్స్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ కాబోతున్నాయి. ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్స్ కోసం పైరవి మొత్తంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మునిగి తేలుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి రెండు ఘటనలు రాష్ట్రం యొక్క పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మనం సాధారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చూస్తుండే వాళ్ళం. అంబులెన్స్ దొరకక 10 కిలోమీటర్లు, అంబులెన్స్ ఇవ్వక 10 కిలోమీటర్లు శవాలను మోసుకుపోయిన సంఘటనలు అయితేనేమి, లేకపోతే అంబులెన్స్ ఏదైతే మానవీయం ఏమాత్రం మానవత్వం లేకుండా వివరించినటువంటి తీరు మనం ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి పరిస్థితి మనకు గతంలో కనబడింది. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి రెండు ఘటనలు కూడా చాలా అవమాననీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ రెండు ఘటనలతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి పూర్తి స్థాయిలో అద్దం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ఏదైతే పోస్టింగ్ల కోసం, అదేవిధంగా ప్రమోషన్ల కోసం లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మనం చూసుకోవచ్చు ఏదైతే తాండూరు, భద్రాచలంలో జరిగినటువంటి రెండు ఘటనలు, ముఖ్యంగా ఏదైతే భద్రాచలంలో డెలివరీ కేసు కోసం, తాండూరులో డెలివరీ కేసు కోసం 108కు కాల్ చేస్తే స్పందన రాకపోవడంతో ఒక ఆటో డ్రైవరు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే 108 రాకపోవడంతో రైల్వే స్టేషన్లోనే లేడీ డెలివరీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 108 ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదంటూ వస్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు భద్రాచలంలో చూసుకున్నట్లయితే ఎండ వేడిమికి తట్టుకోలేక అతను మరణించినటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్కు తీసుకొచ్చే టైంకి ఆయన మరణించడం జరిగింది. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోసం అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బందిని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో బంధువులే భుజంపై మోసుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయి పేదరికంలో ఉన్నారు. ఆ అంబులెన్స్ కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండడంతో ఆ శవాన్ని మోసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఈ ఏమాత్రం మానవత్వం లేకుండా వివరించినటువంటి కోణం ఏదైతే ఉందో, ముఖ్యంగా భద్రాచలం హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఒక శవాన్ని తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ఘటనపై మాత్రం దేశవ్యాప్తంగా విమర్శలు మొదలవుతున్నాయి. ఇక రాష్ట్రంలో అయితే పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దీనిపైన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అజయ్, అంటే ఈ రెండు ఘటనలకు సంబంధించి ఉన్నతాధికారుల వరకు ఈ విషయం వెళ్ళిందా? అఫ్ కోర్స్ వెళ్ళించుంటుందా? దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకైతే నేరుగా ఉన్నతాధికారులు అయితే ఎవరు స్పందించని పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి అంశాలను తీసుకొని మరి ఏమైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ వివరించినటువంటి వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వైద్య అధికారులు వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా 108కి సంబంధించి ఇక్కడ తాండూరులో జరిగినటువంటి ఇష్యూలో కానీ, ఎందుకంటే అక్కడ ఏదైనా అంత సామరస్యంగా జరిగింది కాబట్టి కొంత ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. అక్కడ తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా జరిగితే ప్రాణాలు మీదకి వచ్చే అంశం కాబట్టి ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం వహించడం, అక్కడ ప్రాణాలు జన్మించిన స్థానంలో 108 ఇవ్వకపోవడం, ఇక్కడ చనిపోతే తీసుకెళ్లడానికి పార్థివ దేహాన్ని తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి వాహనం ఇవ్వకపోవడం, రెండు కూడా ఇటు పుడితే అంబులెన్స్ ఇవ్వలేదు, చనిపోతే అంబులెన్స్ ఇవ్వలేదన్న రకంగానైతే
ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఈ వైద్య అధికారుల నిర్లక్ష్యం పైన ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్ కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఏ విధంగా స్పందిస్తారు, ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఉన్నతాధికారులు అయితే తమ పోస్టింగ్ల కోసం, అదేవిధంగా పోస్టింగ్లు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం లాబింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎక్కువగా వినబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.